హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రూప్ 1 భవితవ్యం ఎలా ఉండనుంది. మరి గ్రూప్ 1 పైన సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగిన తర్వాత గౌరవ న్యాయమూర్తి గారు గ్రూప్ 1 పైన అంశాన్ని రిజర్వ్ పెట్టిన నేపథ్యంలో మరి ఎలాంటి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది, అసలు గ్రూప్ 1 భవితవ్యం ఎలా ఉంటుంది ఒక అంచనాకు వద్దాం. అదేవిధంగా మరి బోత్ సైడ్స్ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏ అంశాల ఆధారంగా జరిగిందో ఒకసారి మనము పరిశీలించి మరి ఏ అంశాలు కొన్ని క్వశ్చన్స్ గౌరవ న్యాయమూర్తి గారు కూడా స్వయంగా రేజ్ చేయడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ ఈ వీడియోలో చర్చిద్దాం ఫ్రెండ్స్. వీడియోను చూస్తున్న వారు వీడియోను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను చివరి వరకు చూడండి. ఎన్నో అంశాలు ఈ వీడియోలో సంక్షిప్తంగా కవర్ చేయడం జరిగింది. మరి వీడియోను స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియోను చూస్తున్న వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక గ్రూప్ 1 భవితవ్యం ఎలా ఉండనుంది. ఇరువైపుల వాదనలు పూర్తి, బోత్ సైడ్స్ పిటిషనర్స్ వైపున, అదేవిధంగా టీజీపీఎస్సీ, అదేవిధంగా ఇంప్లీడ్ పిటిషనర్స్ తరపున బోత్ సైడ్స్ సుదీర్ఘమైనటువంటి ఎలాబరేట్ వాదనలు కన్క్లూడ్ కావడం జరిగింది. ఒక 3-4 డేస్ బ్యాక్ వాదనలు మండే రోజు ఆర్గ్యుమెంట్స్ బోత్ సైడ్స్ పూర్తి అయిన సందర్భంగా జడ్జిమెంటు రిజర్వ్ పెట్టడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి వాదనలు, ఎలాబరేట్ వాదనలు పూర్తి కావడం జరిగింది. ప్రతి అంశాన్ని ఎంతో ఓపికగా విన్న గౌరవ న్యాయమూర్తి గారికి ముందుగా అభ్యర్థుల తరపున, అంటే నిరుద్యోగ సమాజం అందరి తరపున, ముఖ్యంగా సెలెక్ట్ కాని వారైతేనేమి, సెలెక్ట్ అయిన వారైతేనేమి, అందరి తరపున ముందుగా గౌరవ న్యాయమూర్తి గారికి ఎంతో ఓపికగా ఇరువైపుల వాదనలు ఎంతో సమయాన్ని రోజుల తరబడి విన్నందుకు మనము ఎంతో రుణపడి ఉండాలి గౌరవ న్యాయమూర్తి గారికి. ఇక జడ్జిమెంటు రిజర్వ్ చేయడం జరిగింది. మరి ఎన్ని రోజుల్లో తీర్పు రావచ్చు అనేది మరి ఇప్పుడు ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. సాధారణంగా మరి 10 to 15 డేస్ పడుతుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. మరి కొందరు 1 వీక్ లోపు, కొందరు 10 డేస్ లోపు, 15 డేస్ లోపు, ఇలా రకరకాలైనటువంటి వాదనలు నడుస్తూ ఉన్నాయి. ముందుగా అసలు ఈ వాదనల సందర్భంగా ఏ అంశాల పైన ఎక్కువగా వాదనలు జరిగాయో, గ్రూప్ 1 పైన వచ్చినటువంటి వివాదాల నేపథ్యంలో ఏ అంశాల ఆధారంగా అటు పిటిషనర్లు ఇటు టీజీపీఎస్సీ ఏ అంశాలను బేస్ చేసుకొని వాదనలు చేయడం జరిగిందో మనము ఒక్కొక్క కాన్సెప్ట్ను తీసుకోవడం జరిగింది. ఫస్ట్ అంశము డబుల్ హాల్ టికెట్స్కి సంబంధించి, అదేవిధంగా సెంటర్ అలొకేషన్, సెంటర్ల కేటాయింపుకు సంబంధించి, తర్వాత మెయిన్స్కి హాజరైన అభ్యర్థుల సంఖ్యలో తేడాకు సంబంధించి, అదేవిధంగా బయోమెట్రిక్ సంబంధించిన అంశము, అదేవిధంగా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ మూల్యాంకనానికి సంబంధించి, అదేవిధంగా ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ పిఎంఎల్కి సంబంధించి, అదేవిధంగా తెలుగు మీడియంకి అన్యాయం జరిగిందనే అంశం పైన, తర్వాత ర్యాండమైజేషన్ మోడరేషన్కి సంబంధించి అంశం పైన, ఇక సెంటర్ల వారీగా సెలెక్షన్ పర్సంటేజ్ పైన, అదేవిధంగా ఆన్సర్కి మోడల్ ఆన్సర్కి సంబంధించి, ఇక థర్డ్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ సంబంధించి, ఇంగ్లీష్ క్వాలిఫై కాని వారికి సంబంధించి జిఆర్ఎల్లో వారిని ఇంక్లూడ్ చేయడానికి సంబంధించిన అంశాలపైన ఎలాబరేట్ డిస్కషన్స్, ఎలాబరేట్ ఆర్గ్యుమెంట్స్ బోత్ సైడ్స్ జరిగినాయని మనం, ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా మినిట్ టు మినిట్ మనం బిజీ ఉన్నప్పటికీ కూడా వాటిని రికార్డ్ చేసుకొని మరి ఎప్పటికప్పుడు వినే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక ముందుగా పిటిషనర్ తరపు వాదనలు ఏమేం వాదనలు చేయడం జరిగిందో ఒక్కసారి చిన్న కన్క్లూషన్కు, అంటే సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా డబుల్ హాల్ టికెట్కి సంబంధించి పిటిషనర్లు మరి ప్రిలిమ్స్కు మెయిన్స్కు వేరు హాల్ టికెట్లు ఇచ్చారు. దానిపైన ప్రధానంగా ఆర్గ్యుమెంట్స్ రైజ్ చేయడం జరిగింది. అసలు ఈ డబుల్ హాల్ టికెట్ అయిన ఈ అంశము అసలు నోటిఫికేషన్లోనే పేర్కొనలేదు. డబుల్ హాల్ టికెట్ ఇవ్వడం నోటిఫికేషన్కే విరుద్ధమని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఇక ఈ డబుల్ హాల్ టికెట్స్ ఒకవేళ మరి కమిషన్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా కూడా తీరా మెయిన్స్ ఎగ్జామ్ ముందు వరకు వాళ్ళు హాల్ టికెట్లు పెట్టేదాకా వారికి ఎలాంటి సమాచారం లేదు. కనీసం వెబ్ నోట్ ద్వారా కూడా ఇలాంటి వెబ్ నోట్ ద్వారా కూడా వారికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఏదైనా కమిషన్ కొత్తగా ఏదైనా అంశాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే
మరి వెబ్ నోట్ ద్వారా తెలియజేయాలి, అంతేగాని వెబ్ నోట్లో తెలియజేయలేదు, గతంలో నోటిఫికేషన్లో లేదు, డబుల్ హాల్ టికెట్ ఇవ్వడం అనేది నోటిఫికేషన్ ఉల్లంఘించినట్టే అని తమ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ డబుల్ హాల్ టికెట్ ఇవ్వడం వల్ల ప్రతి అభ్యర్థికి మెయిన్స్కు సెలెక్ట్ అయిన ఇతర అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ను ఐడెంటిఫై చేసే అవకాశం లేకుండా పోయిందని, ఇక కావాల్సిన వారికి మరి ఏవైనా సీరియల్గా ఇచ్చే అవకాశం కూడా స్కోప్ ఉందని పిటిషనర్స్ లేవనెత్తడం జరిగింది. ఇక అనుకూలమైన వారికి అనుకూలమైనటువంటి సీట్స్ కేటాయింపు చేసే అవకాశం కూడా మెయిన్స్లో జరిగే అవకాశం ఉంది. ఇక ముందుగా మెయిన్స్ ఆన్సర్ స్క్రిప్ట్ తయారు చేసి దాన్ని బేస్ చేసుకొని హాల్ టికెట్స్ సీరియల్గా ఇవ్వడం జరిగిందని గౌరవ సురేందర్రావు గారు కూడా తన ఆర్గ్యుమెంట్స్లో వివరించడం జరిగింది. ఇక సెకండ్ పాయింట్ 18th 19th సెంటర్కి సంబంధించి ఈ సెంటర్లలో మొత్తం సెలక్షన్లో 12.5 అంటే ఇక్కడ మనం పిటిషనర్లు లేవనెత్తిన అంశాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. తర్వాత టీజీపీఎస్ ఇచ్చినటువంటి వివరణకు సంబంధించి దీని తర్వాత కంటిన్యూషన్ అవ్వడం జరుగుతుంది. ఇక 18th 19th సెంటర్స్లో సెలక్షన్ సంబంధించి మొత్తం సెలక్షన్లో 12.5% ఈ 2 సెంటర్ల నుంచే సెలెక్ట్ కావడం జరిగింది. ఈ సెంటర్లలో కేవలం మహిళలకే కేటాయించడం జరిగింది. మరి మిగతా 7-8 సెంటర్లు ఉమెన్ కాలేజీలో ఉన్నప్పటికీ కేవలం ఈ సెంటర్లలో మాత్రమే మహిళలకు కేటాయించడం జరిగింది. ఆ సెంటర్లో మహిళలకు కేటాయించాలని ఎలాంటి సంబంధిత సెంటర్స్ నుంచి ఎలాంటి ఉత్తర్వు లేకపోయినప్పటికీ కూడా కేవలం కావాలని మహిళలను సెగ్రిగేట్ చేసి కేటాయించడం జరిగిందని మరి రచనారెడ్డి గారు తన యొక్క ఆర్గ్యుమెంట్స్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇక గతంలో ఇదే సెంటర్లో యూపీఎస్సీకి అటు జెంట్స్ మేల్ అండ్ ఫీమేల్ కేటాయించగా, కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఉమెన్స్కి కేటాయించడం ఉద్దేశపూర్వకంగా జరిగినట్టుగా భావించవచ్చని తన యొక్క ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఇక ఎవాల్యుయేషన్లో ఈ సెంటర్ వారికి అధికమైన పర్సెంటేజ్ మార్క్స్, అధికమైన సెలక్షన్స్ జరగడం జరిగింది. టోటల్ సెలక్షన్స్లో 12.5 జరిగిందని వారు పిటిషనర్స్ తరపు అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఇక హాజరులో వ్యత్యాసాలు అంటే మెయిన్స్కి హాజరైన వారి సంఖ్యను కమిషన్ వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా ఖచ్చితమైనటువంటి హాజరు గింత అనేది కమిషన్ ఇప్పటికీ వెల్లడించలేకపోతుందంటూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ఇప్పటికీ ఖచ్చితత్వం లేకపోవడం. ముందుగా ఎగ్జామ్ ఫైనల్ అంటే October 27న ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్ ఇచ్చినటువంటి డేటా ఆధారంగా పలానా ఒక హాజరు ఇచ్చి, తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ ద్వారా వచ్చిన హాజరు మరొక విధంగా ఉండి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా హాజరు ఉండడం, మరి మాన్యువల్గా వచ్చినటువంటి సమాచారాన్ని హాజరుగా పేర్కొనడం అది ఆథరైజ్డ్ కాదని పిటిషనర్స్ అభ్యంతరాలు లేవనెత్తడం జరిగింది. ఇక నెక్స్ట్ బయోమెట్రిక్ సంబంధించిన అంశం. బయోమెట్రిక్ సంబంధించి సెంటర్లలో ఇంటర్నెట్ లేకపోవడం వల్ల రియల్ డేటా వెంటనే రాలేదు. సో అందువల్ల బయోమెట్రిక్ సంబంధించిన అటెండెన్స్ వెంటనే మేము నమోదు చేయలేకపోయిందని కమిషన్ పేర్కొనగా, మరి అట్ ది సేమ్ టైం వాళ్ళ కౌంటర్ అఫిడవిట్లో సీసీటీవీలు మరి ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తున్నాయని వారి అఫిడవిట్లోనే ఇంటర్నెట్ ఉందని, ఇందులో సీసీటీవీకి సంబంధించిన అంశం పైన మరి బయోమెట్రిక్ విషయానికి వచ్చేసరికి ఇంటర్నెట్ లేకపోవడం అనేది మరి 2 రకాల వాదనలు వినిపించిందని మరి రచనారెడ్డి గారు తన ఆర్గ్యుమెంట్స్లో వినిపించడం జరిగింది. ఇక అటెండెన్స్ కోసం తీసుకోకపోవడం అంటే బయోమెట్రిక్ కమిషన్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లో బయోమెట్రిక్ అనేది కేవలం మేము అటెండెన్స్ కోసం కాదు, ఆల్రెడీ అందులో అభ్యర్థుల యొక్క డాటా సెంటర్ వారీగా రికార్డ్ అయి ఉంటుంది. అభ్యర్థి థంబ్నెయిల్ ద్వారా అటెండ్ అయిన అభ్యర్థి అతనేనా కాదా ఐడెంటిఫికేషన్ కోసమే, అంతే తప్ప రియల్ టైం డేటా అటెండెన్స్ కోసం కాదని కమిషన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మరి ఆ విధంగా ఇచ్చింది. మరి బయోమెట్రిక్ అనేది అటెండెన్స్ కోసం కాదని కమిషన్ పేర్కొనడం నోటిఫికేషన్లోని నిబంధనలకు ఉల్లంఘన అంటూ మరి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఎవాల్యుయేషన్ ప్రాసెస్ గురించి సురేందర్రావు గారు సుదీర్ఘంగా మరి తన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మూల్యాంకనం సంబంధించి ఎగ్జామ్ సెంటర్లలో ఇన్విజిలేటర్లు సీరియల్గా ఆన్సర్స్ స్క్రిప్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సీరియల్గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బండిల్ చేసి సీరియల్గా 40 బండిల్ చేయడం జరిగింది. దానివల్ల ఎవరి ఆన్సర్ షీట్ ఎవరిది, ఏ బండిల్ ఎవరికి సంబంధించినది ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఎవాల్యుయేటర్ ఆన్సర్స్ దిద్దిన తర్వాత బండిల్ నెంబరు, సీరియల్ నెంబరు వేయడం జరుగుతుంది. దాని ద్వారా సెకండ్ ఎవాల్యుయేటర్ కూడా ఆ బండిల్ నెంబరు, సీరియల్ నెంబర్ ఆధారంగా మరి ఆన్సర్ షీటు ఎవరిదో తెలుసుకునే అవకాశానికి స్కోప్ ఉందంటూ
మరి తన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక మరి సెకండ్ ఎవాల్యుయేషన్ అనేది నోటిఫికేషన్లో పేర్కొనకపోవడం, వెబ్ నోట్ ద్వారా తెలియజేయకపోవడం, ఈ అంశాన్ని మన విద్యాసాగర్ రావు గారు వివరించారు. అంటే సెకండ్ ఎవాల్యుయేషన్, థర్డ్ ఎవాల్యుయేషన్ కమిషన్ చెప్తుందని చెప్పడం జరిగింది. అసలు సెకండ్ ఎవాల్యుయేషన్, థర్డ్ ఎవాల్యుయేషన్, రీఎవాల్యుయేషన్కి ఎట్టి పరిస్థితుల్లో స్కోప్ లేనందువల్ల నోటిఫికేషన్లో రీఎవాల్యుయేషన్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడదని చెప్పి మరి సెకండ్, థర్డ్ ఎవాల్యుయేషన్ చేయడం అనేది నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధం అంటూ మరి ఆ విధమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక థర్డ్ ఎవాల్యుయేషన్ అనేది ఏ విధంగా జరిగింది, థర్డ్ ఎవాల్యుయేషన్కి ఎలాంటి బార్ కోడ్, ఎలాంటి బబ్లింగ్ కూడా లేదు. కేవలం మాన్యువల్గా మార్క్స్ ఎంటర్ చేసినట్లయితే మరి వారు కమిషన్ చెబుతున్నట్టు ప్రకారం 5558 3.67% ఆన్సర్ షీట్స్ మరి మాన్యువల్గా మార్క్స్ ఎంట్రీ చేసినప్పుడు అవకతవకలు జరిగేందుకు అవకాశం ఉందంటూ మరి అదేవిధంగా ఎకనామిక్ పేపర్ సంబంధించి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ లేకపోవడం, ఆ పేపర్లను ఎకనామీ ఫ్యాకల్టీతోనే దిద్దించడం మరి తీవ్రమైన దాదాపు 50 మార్కులకు సంబంధించిన పేపర్ను మరి వేరే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ లేకపోవడం అనేది తీవ్రమైనటువంటి ఆ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లోని మొత్తం ఎర్రర్స్ను తెలియజేస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా ఎవాల్యుయేషన్ జరగలేదు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్కు సంబంధించి 50 మార్కులకు సంబంధించి సెపరేట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను అపాయింట్ చేయలేదని సురేందర్ రావు గారు తన ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలుగు మీడియంకి క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ను, ఎవాల్యుయేటర్స్ను అపాయింట్ చేయలేదని మూర్తి గారు తన యొక్క ఆర్గ్యుమెంట్స్లో ప్రధానంగా తెలుగు మీడియానికి సంబంధించి క్వాలిఫైడ్ పర్సన్స్ దిద్దలేదని, అందువల్లనే తెలుగు మీడియం వారికి తక్కువ మార్కులు, అతి దారుణమైనటువంటి అతి తక్కువ సెలెక్షన్ జరిగిందని తన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక తెలుగు మీడియం వారు తక్కువ పర్సెంట్లో సెలెక్షన్ కావడం జరిగిందని అందరు అడ్వకేట్స్ కూడా తన యొక్క ఆర్గ్యుమెంట్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు పిఎంఎల్ పబ్లిష్ చేయడానికి దీనికి సంబంధించి ప్రధానంగా అందరు అడ్వకేట్లు కూడా, పిటిషనర్స్ తరపు అందరు అడ్వకేట్లు కూడా మెయిన్ రచనారెడ్డి గారు తన యొక్క ఆర్గ్యుమెంట్స్లో ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. పిఎంఎల్ గురించి నోటిఫికేషన్లో స్పెసిఫిక్గా పేర్కొనడం జరిగింది, పలానా పేర్కొనడం జరిగిందని వారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్గ్యుమెంట్స్ సంబంధించి కంప్లీట్ వివరణలు మన ఛానల్లో ప్రతి అంశానికి గురించి డాక్యుమెంటేషన్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ప్రతి అంశం పైన ఎక్స్ప్లెనేషన్ వారు జరిగినటువంటి కోర్టులో జరిగిన వాదనలకు సంబంధించి పూర్తిగా పూర్తిగా వివరణ తెలుగులో రాసి మన ఛానల్లో ఇవ్వడం జరిగింది. కావున ఎవరైనా చూడాలనుకుంటే మన వీడియోస్లో సెర్చ్ చేసి చూడండి. ఇక పిఎంఎల్ అనేది నోటిఫికేషన్లో స్పెసిఫిక్గా పేర్కొన్నారు. ఖచ్చితంగా పిఎంఎల్ పబ్లిష్ చేయడం జరుగుతుందని పేర్కొని తర్వాత ఇచ్చినటువంటి వెబ్ నోట్లో కూడా త్వరలోనే రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్ లాగిన్ ద్వారా మార్కులతో పాటు సబ్జెక్ట్ వైజ్ మార్క్స్తో పాటు అందరికి సంబంధించిన ప్రొవిజనల్ మార్క్స్ లిస్టును మన వెబ్సైట్లో పేర్కొనడం జరుగుతుందని, ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుందని పేర్కొని మరి కేవలం పర్సనల్ లాగిన్ ద్వారా మార్క్స్ ఇచ్చి పిఎంఎల్ ఇవ్వకుండా డైరెక్ట్ రీకౌంటింగ్ ఆప్షన్ ఇచ్చి డైరెక్ట్ జిఆర్ఎల్ పబ్లిష్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రతి అభ్యర్థి ఇతరుల యొక్క మార్కులు రీకౌంటింగ్ ముందు ఎంత, రీకౌంటింగ్ తర్వాత ఎంతో తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని సుదీర్ఘమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ తన యొక్క ఎక్స్ప్లెనేషన్ ద్వారా వివరించడం జరిగింది. దీని ద్వారా మరి ఎవాల్యుయేషన్లో మరి ఈ ప్రాసెస్లో మొత్తం ట్రాన్స్పరెన్సీ లోపించిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత నోటిఫికేషన్లో ఈ పిఎంఎల్ ఇవ్వకపోవడం నోటిఫికేషన్లోని నిబంధనలు 15.2, 15.3, 15.5 అనే రూల్స్ని ఉల్లంఘించినట్టుగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత తెలుగు మీడియానికి సంబంధించి అన్యాయం పైన తీవ్రమైన చర్చ గౌరవ న్యాయస్థానంలో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు మీడియంకి క్వాలిఫైడ్ ఎవాల్యుయేటర్స్ అపాయింట్ చేయలేదని మూర్తి గారు తన యొక్క ఆర్గ్యుమెంట్ సందర్భంగా వివరించడం జరిగింది. తెలుగు మీడియానికి సెపరేట్ కీ అనేది లేనే లేదు. ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చి దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ కీనే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక తెలుగు మీడియానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం అసలు ఎలాంటి మోడరేషన్ చేయడం జరిగింది, మోడరేషన్ అసలు ఉన్నదా, ఉంటే ఏ విధమైనటువంటి ఇంగ్లీష్ మీడియానికి తెలుగు మీడియానికి ఏ విధమైనటువంటి మోడరేషన్ చేయడం జరిగింది. ఉదాహరణకు ఇంగ్లీష్ మీడియంలో రచనారెడ్డి గారు తన ఆర్గ్యుమెంట్స్లో ఒకానొక సందర్భంగా ఇంగ్లీష్ మీడియానికి 8 మార్కులు వేస్తే తెలుగు మీడియానికి 3 నుంచి 4 మార్కులు వేసి ఉంటారు. అందుకే ఇంత తక్కువ మార్కులు వచ్చిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో
తెలుగు, హిందీ భాషలు గుర్తించబడినటువంటి రాజ్యాంగం ద్వారా గుర్తించబడిన భాషలు. కానీ ఇంగ్లీష్ కాదు. కానీ మనం దైనందిన జీవితంలో ఇంగ్లీష్ను ఉపయోగిస్తున్నాం. అదే కాకుండా మరి తెలుగు మీడియం కూడా మన రాష్ట్ర అధికారిక భాష అయినా ఇలాంటి తెలుగు మీడియానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని మరి రచనారెడ్డి గారు ఎలాబొరేట్గా వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా తన విదేశీ పర్యటనలో మా యొక్క దేశము ప్రజాస్వామ్య దేశము, ప్రజాస్వామ్యానికి మదర్ లాంటిది, ఇన్ని పార్టీలు, ఇన్ని గుర్తించబడిన భాషలు ఉన్నాయని పేర్కొనడం జరిగిందని తన యొక్క ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ర్యాండమైజేషన్, మోడరేషన్కి సంబంధించి ఆన్సర్ షీట్స్, ఆన్సర్ బండిల్స్ ర్యాండమైజేషన్ చేయకుండా సీరియల్గా ఇవ్వడం వల్ల మరి కొన్ని సెంటర్ల నుంచి వారికి ఎక్కువ మార్కులు, కొన్ని సెంటర్ల వారికి తక్కువ మార్కులు రావడం జరిగింది. ఇక కమిషన్ ఏమో ఒకసారి మోడరేషన్ చేయడం జరిగిందని, ఒకసారి ఏమో ఇది గ్రూప్ 1 ఎగ్జామ్ అందరికి కామన్ పేపర్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి మోడరేషన్ ఉండదని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మరి ఒకవేళ టఫ్ ఎవాల్యుయేటర్ తక్కువ మార్కులు ఇచ్చి కొందరు లిబరల్ ఎవాల్యుయేటర్ ఎక్కువ మార్కులు ఇచ్చినప్పుడు అలాంటి ఆన్సర్స్ మధ్య, అలాంటి మార్కుల మధ్య ఏ విధమైనటువంటి మోడరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మధ్య ఏ విధమైనటువంటి మోడరేషన్ చేయడం జరిగిందని, మరి ఈ విధమైనటువంటి సరైన మోడరేషన్ చేయకపోవడం వల్ల తెలుగు మీడియానికి అన్యాయం జరిగిందని న్యాయవాదులు తమ యొక్క వివరణ చాలా ఎక్స్ప్లెయిన్గా వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత సెంటర్ల వారీగా సెలెక్షన్ 18th 19th సెంటర్ల నుంచి 12.5 సెలెక్షన్ కాగా కొన్ని సెంటర్ల నుంచి ఒకరిద్దరు, ఇప్పుడు 39 సెంటర్ నుంచి 0 సెలెక్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే, ఇప్పుడు కమిషన్కు ముందుగా ఎవరు మెరిట్ క్యాండిడేట్స్, ఎవరు డిమెరిట్ క్యాండిడేట్స్, ఎవరు బాగా హార్డ్ వర్క్ చేస్తారనేది ఎలా తెలుస్తుంది? ఇలాంటప్పుడు మరి సపరేట్ సెగ్రిగేషన్ జరిగింది కాబట్టి ఒకే సెంటర్ నుంచి అంత పర్సెంట్ సెలెక్ట్ కావడం జరిగింది. మరి మిగతా అంటే మెరిటోరియస్ క్యాండిడేట్ అంతా ఒకే దగ్గర ఎలా ఉంటారు? సో ఇది ఎవాల్యుయేషన్లో, అదేవిధంగా సెంటర్ అలొకేషన్లో తప్పులు జరిగాయని మరి వారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఆన్సర్కి, మోడల్ ఆన్సర్కి సంబంధించి సమ్మర్ వెకేషన్స్కి ముందు కమిషన్ తన యొక్క ఆన్సర్స్లో ఏమని చెప్పిందంటే, తన యొక్క ఎక్స్ప్లెనేషన్లో అంటే ఆన్సర్ల ఎవాల్యుయేషన్కి సంబంధించి ఎలాంటి కీ అనేది ఉండదు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడేమో కీని మీకు సీల్డ్ కవర్లో ప్రొడ్యూస్ చేస్తున్నామని పేర్కొనడం కమిషన్ యొక్క ద్వంద్వ వైఖరిని కనిపిస్తుందని వారు పిటిషనర్స్ తరపు అడ్వకేట్లు హైలైట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక థర్డ్ ఎవాల్యుయేషన్ ఈజ్ ఏ జోక్ అని పిటిషనర్స్ తరపు అడ్వకేట్ అయినటువంటి రచనారెడ్డి గారు పేర్కొన్నారు. ఎందుకంటే ఎలాంటి బార్ కోడ్ కానీ, ఎలాంటి బబ్లింగ్ కానీ లేదు, మాన్యువల్గా మార్కులు వేయడం జరిగింది. కమిషన్ ప్రకారం కేవలం 3.67% అని పేర్కొంటుంది. అనగా దాదాపు 5,558 ఆన్సర్ షీట్స్ అని కమిషన్ ప్రకారమే చెప్తుంది. అది చాలా పెద్ద సంఖ్య. ఎందుకంటే సెలెక్షన్ అనేది జస్ట్ 563 మాత్రమే. కానీ కమిషన్ ఏ విధంగా అది సమర్థించుకుంటుంది? 5,000 నియర్లీ 6,000 దాకా పేపర్స్, 5,558 పేపర్స్ మరి థర్డ్ ఎవాల్యుయేషన్కి ఇవ్వడం జరిగింది. మాన్యువల్గా మార్క్స్ వేయడం జరిగింది. అది మరి ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనేది, మాన్యువల్గా మార్కులు వేయడాన్ని ఎట్లా అథెంటిక్గా తీసుకుంటారని తన యొక్క తీవ్రమైన వాదనలు చేయడం జరిగింది. ఇక ఇంగ్లీష్ క్వాలిఫై కాని వారు, నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి రూల్స్ ప్రకారము ఇంగ్లీష్ క్వాలిఫై కాని వారి యొక్క మార్కులను వెల్లడించకూడదు. కానీ కమిషన్ ఇచ్చినటువంటి జిఆర్ఎల్లో దాదాపు 924 మంది, అంటే కమిషన్ పేర్కొన్నది 924 అనుకుంటా, ఫిగర్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 924 అని కమిషన్ చెప్పిందని అవగాహన. అంటే అది 900 చేంజే ఉంది మొత్తానికి ఫిగరు. వారందరూ ఇంగ్లీష్ క్వాలిఫై కానీ వారి మార్క్స్ కూడా మరి వాళ్ళ యొక్క ర్యాంకులను జిఆర్ఎల్లో పొందుపరచడం జరిగింది. మరి వారిని నోటిఫికేషన్లోని రూల్స్ ప్రకారం ఏంటంటే, మరి ఆ ఇంగ్లీష్ క్వాలిఫై కానీ వారి మార్క్స్ను వెల్లడించకూడదు. కానీ కమిషన్ జిఆర్ఎల్లో వెల్లడించడం నోటిఫికేషన్లో నిబంధనలకు విరుద్ధమని మరి కమిషన్ ఆ విధంగా నోటిఫికేషన్ రూల్స్ను వయోలేట్ చేసిందని ఇక్కడ వారు టీజీపీఎస్కి మన పిటిషనర్స్ సంబంధించి అడ్వకేట్స్ తమ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఇవన్నీ అంశాలకు సంబంధించి టీజీపీఎస్సీ తరపున గౌరవ నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంప్లీడ్ పిటిషనర్స్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు అయినటువంటి వారి పేర్లు దేశాయి రెడ్డి గారు అయితేనేమి, అమరేశ్వర్ గారు అయితేనేమి, లక్ష్మణనరసింహ గారు అయితేనేమి, వారు కూడా ధీటుగానే బదులిచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ అంశాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కమిషన్ తరపున ముందుగా డబుల్ హాల్ టికెట్ పైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది.
డబుల్ హాల్ టికెట్ ఇవ్వడం అనేది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేవి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిస్టిక్ హెడ్ క్వార్టర్లలో నిర్వహించడం జరిగింది. వేర్వేరు హాల్ టికెట్ కోడ్లతో డిఫరెంట్ హాల్ టికెట్ నెంబర్లతో ఉన్నాయి. వాటన్నింటినీ సీక్వెన్స్గా ఇవ్వడానికి మేము మెయిన్స్కి హాల్ టికెట్ నెంబర్ను మార్చడం జరిగిందని కమిషన్ తన ఎక్స్ప్లెనేషన్లో చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా మేము మెయిన్స్కు వేరే హాల్ టికెట్ సపరేట్ హాల్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా మెయిన్స్ హాల్ టికెట్ పైన కూడా మళ్ళీ ప్రిలిమ్స్ హాల్ టికెట్ను కూడా మెన్షన్ చేయడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. కేవలం మెయిన్స్ హాల్ టికెట్ అనేది సీక్వెన్స్గా వేర్వేరు నంబర్లతో ఉన్నటువంటి హాల్ టికెట్లను మళ్ళీ సీక్వెన్స్ చేయడానికి సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టడానికి మళ్ళీ వేరే హాల్ టికెట్ ఇవ్వడం జరిగిందని తమ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మెయిన్స్కి వేరే హాల్ టికెట్ ఇవ్వడం వల్ల ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి పలానా అభ్యర్థి నాకు మెయిన్స్కి హాల్ టికెట్ రాలేదు, మెయిన్స్కి నేను రాయలేకపోయానని ఏ ఒక్క అభ్యర్థి కూడా కోర్టుకు రాలేదు. ఎందుకంటే ఇలా మెయిన్స్ హాల్ టికెట్ ఇవ్వడం వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందని కోర్టుకు వస్తే అప్పుడు ఇలా తప్పు జరిగిందని చెప్పడానికి వీలుంటుంది. అంతే తప్ప ఇక్కడ మెయిన్స్ హాల్ టికెట్ సపరేట్ హాల్ టికెట్ ఇవ్వడం వల్ల ఎవరికి కూడా ఏ ఒక్క అభ్యర్థికి కూడా అన్యాయం జరగలేదని మరి పిటిషనర్స్ ఇవి డబుల్ హాల్ టికెట్ ఇష్యూ కేవలం ఏదో ఊహాగానాలతోటే ఆరోపణలు చేస్తున్నారని డబుల్ హాల్ టికెట్ సంబంధించి తన ఎక్స్ప్లెనేషన్ పూర్తి చేసింది. ఇక సెంటర్ల కేటాయింపుకు సంబంధించి సెంటర్ల యొక్క హాల్ టికెట్ల యొక్క ర్యాండమైజేషను, తర్వాత సెగ్రిగేషను, క్లస్టరింగ్లో కేవలం కంప్యూటర్ ప్రాసెస్లో జరుగుతుంది తప్ప ఎలాంటి మ్యాన్ పవరు అందులో జోక్యం చేసుకునే వీలు కాదు. మొత్తము ఈ మెయిన్స్ హాల్ టికెట్లు మెయిన్స్కు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ ఒక సీక్వెన్స్ హాల్ టికెట్స్ ఇచ్చిన తర్వాత వారిలో నుంచి ఉమెన్ అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ని సెపరేట్ చేయడం జరిగిందంటూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక హాజరులో తేడాకు సంబంధించి హాజరులో తేడా అంటే October 27న అన్ని ఎగ్జామ్స్ సెంటర్ల నుంచి చీఫ్ సూపరింటెండెంట్స్ ఇచ్చినటువంటి అటెండెన్స్ ద్వారా ఒక 21,000 సంథింగ్ అటెండెన్స్ను ఇవ్వడం జరిగింది. తర్వాత బయోమెట్రిక్తో పోల్చి చూశాక కొద్ది మైనర్ తేడా ఉంటుందని ఫస్ట్ ఇచ్చిన వెబ్ నోట్లోనే కింద మెన్షన్ చేశాము. ఇందులో సంథింగ్ చిన్న మైనర్ చేంజెస్ ఏమైనా ఉండొచ్చని మేము కింద మెన్షన్ చేయడం జరిగింది. ఇలా ఎలక్షన్ కమిషన్ కూడా ఇలానే చేస్తుంది. ముందుగా ఓవరాల్గా ఒక అటెండెన్స్ను ఇచ్చిన తర్వాత మరి ఖచ్చితమైనటువంటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అటెండెన్స్ అనేది తర్వాత క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుందని అక్కడ మేమే కాదు పబ్లిక్ సర్వీస్ కమిషన్లే కాదు ఎలక్షన్ కమిషన్లో కూడా ఈ విధంగానే ఉంటుందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బయోమెట్రిక్ సంబంధించి ఈ బయోమెట్రిక్ అనేది ప్రతి సెంటర్ కేటాయించబడినటువంటి అభ్యర్థులకు సంబంధించిన సమాచారం అంతా అందులో అప్లోడ్ చేయబడినటువంటి డివైస్ అది. ఆ డివైస్లో ఆల్రెడీ ప్రతి అభ్యర్థి సంబంధించిన అంశాలను అందులో ఎంట్రీ చేయబడి ఆల్రెడీ ప్రీలోడెడ్ ఉంటాయి. అభ్యర్థి థంబ్నెయిల్ పెట్టగానే ఆ వచ్చినటువంటి ఎగ్జామ్కి అటెండ్ అయిన అభ్యర్థి ఆ అభ్యర్థినా కాదా తెలుసుకోవడానికి మాత్రమే తప్ప అది అటెండెన్స్ కోసం మేము బయోమెట్రిక్ డివైస్ అనేది అటెండెన్స్ కోసం కాదని కమిషన్ తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఎగ్జామ్ సెంటర్లలో ఎలాంటి అవకతవకలు ఏమైనా మాల్ ప్రాక్టీస్ మ్యానిపులేషన్ జరగకుండా ఇంటర్నెట్ను ముందే తొలగించడం జరిగింది. సో ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ఆ డివైస్ను ఎలాంటి మ్యానిపులేషన్ కానీ ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం లేదు. సో ఇంటర్నెట్ లేకపోవడం వల్ల రియల్ టైంలో అటెండెన్స్ కమిషన్కు అందలేదని తన యొక్క ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం జరిగింది. కేవలం అభ్యర్థిని గుర్తించడానికే బయోమెట్రిక్ని యూజ్ చేయడం జరిగిందని కమిషన్ తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగా మరి ఇంటర్నెట్ లేకపోయినా రియల్ టైం డేటా ఇవ్వచ్చని రచనారెడ్డి గారు తన ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఎంతో పకడ్బందీగా ట్రాన్స్పరెన్సీ మేనర్లో జరగడం జరిగింది. ముందుగా అందరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను డిగ్రీ కాలేజీ నుంచి స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లను కమిషన్ బాగా గుర్తించి వడపోసి వాళ్ళను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను సెలెక్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ మంచిగా సబ్జెక్ట్ పరంగా ట్రైనింగ్, తర్వాత వారికి మంచి బ్రీతింగ్, అదేవిధంగా డమ్మీ ఆన్సర్ షీట్స్ ఇచ్చి ముందుగా డమ్మీ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాతనే వాళ్ళను ఎవాల్యుయేషన్ ప్రాసెస్కు పంపించడం జరిగింది. ప్రతి 10-15 మందికి ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉండి వాళ్ళు ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తున్నారు, ఎవరైనా నిర్లక్ష్యంగా చేస్తున్నారా,
ఏ విధంగా చేస్తున్నారు ఎప్పటికప్పుడు కీన్ అబ్జర్వేషన్లో ఉంచడం జరిగింది. ఇక ఫస్ట్ సెకండ్ ఎవాల్యుయేషన్లో ఏదైనా 15% డిఫరెన్షియేషన్ వస్తున్నట్లయితే థర్డ్ ఎవాల్యుయేషన్కి పంపించడం జరుగుతుంది. థర్డ్ ఎవాల్యుయేషన్ పంపించడం అనేది కేవలం మొత్తం 3.67% మాత్రమే థర్డ్ ఎవాల్యుయేషన్. దట్ ఇస్ ఎ మైనర్ పర్సంటేజ్ అని కమిషన్ తన ఎక్స్ప్లెనేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఇక పిఎంఎల్కి సంబంధించి ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ అనేది మేము పబ్లిష్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే అభ్యర్థికి పర్సనల్ లాగిన్ ద్వారానే మేము పబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక రీకౌంటింగ్ తర్వాత మరి ప్రొవిజనల్ మార్క్స్ ఇచ్చిన తర్వాత వారికి రీకౌంటింగ్ తర్వాత జిఆర్ఎల్ ఇవ్వడం జరిగింది. ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ అనేది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ కాదు. తర్వాత రీకౌంటింగ్ తర్వాత వచ్చినటువంటి మార్కులందరి జాబితాను మేము పబ్లిష్ చేయడం జరిగిందని, ఆ విధంగా జిఆర్ఎల్ అనేది జిఆర్ఎల్ నుంచే ఫైనల్ సెలెక్షన్ ఉండడం జరుగుతుందని కమిషన్ తన ఎక్స్ప్లెనేషన్లో పేర్కొనడం జరిగింది. ఇంకా తెలుగు మీడియానికి జరిగిన అన్యాయం పైన, తెలుగు మీడియానికి అన్యాయం అంటే ఇప్పుడు కొత్తగా కాదు. తెలుగు మీడియం వారు తక్కువ పర్సెంట్ సెలెక్ట్ కావడం అనేది ఇప్పుడే ఈ గ్రూప్ 1 ఈ స్పెసిఫిక్ గ్రూప్ 1లోనే లేదు. గతంలో 2014 నుంచి జరుగుతున్న అన్ని గ్రూప్ 1లలో కూడా తెలుగు మీడియం పర్సెంటేజు ఇదే విధమైనటువంటి సెలెక్షను గతం నుంచి ఇదే విధమైన తెలుగు మీడియం వారు ఈ రేషియోలోనే తక్కువగా సెలెక్ట్ అవుతున్నారు. అది తెలుగు మీడియం వాళ్ళ యొక్క బ్యాక్వర్డ్నెస్, వాళ్ళ యొక్క కంపేర్ టు ఇంగ్లీష్ మీడియం స్టాండర్డ్స్తో పోలిస్తే వాళ్ళ స్టాండర్డ్స్ తక్కువగా ఉన్నాయి. తర్వాత డిగ్రీ లెక్చరర్సు, ఈ ఎవాల్యుయేటర్స్ డిగ్రీ లెక్చరర్స్ని మేము ఎంపిక చేయడం జరిగింది. వారు బోత్ వారి స్పెసిఫిక్ కాలేజీలలో బోత్ ఇంగ్లీష్ మీడియానికి తెలుగు మీడియానికి బోత్ లాంగ్వేజ్ల్లో టీచ్ చేయడం జరుగుతుంది. వారు బోత్ తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం 2 పేపర్లలో దిద్దడానికి కావాల్సినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారు, కావాల్సినంతటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. సో తెలుగు మీడియానికి తక్కువ మార్కులు, ఇంగ్లీష్ మీడియానికి ఎక్కువ మార్కులు ఇవ్వడం అంటూ ఏం లేదు. సేమ్ ఆన్సర్ రాస్తే ఇంగ్లీష్ మీడియానికి ఎన్ని మార్క్స్ ఇచ్చామో తెలుగు మీడియానికి కూడా అన్ని మార్క్స్ ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియానికి సంబంధించి కూడా పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే ఎవాల్యుయేషన్ ప్రాసెస్కి పంపించడం జరిగింది. తెలుగు మీడియం వారు గతంలో కూడా తక్కువ శాతం సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ కీ అనేది ప్రతి పేపర్కు కీ అనేది ముందుగా ఇంగ్లీష్ మీడియంలో తయారు చేసి ఆ ఇంగ్లీష్ మీడియం కీని బేస్ చేసుకొని తెలుగు మీడియంలో ఉర్దూ మీడియంలో మేము కీని సపరేట్గా తయారు చేయడం జరిగింది. అవన్నీ మీకు సీల్డ్ కవర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక రీకౌంటింగ్ అనేది 18% తెలుగు మీడియం అభ్యర్థులు అప్లై చేసుకోగా 30% ఇంగ్లీష్ మీడియం వారు రీకౌంటింగ్ అప్లై చేసుకున్నారు. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సీరియస్ క్యాండిడేట్స్ ఎక్కువ పర్సెంట్ ఉండడం వల్ల వారు ఎక్కువ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే రీకౌంటింగ్ అప్లై చేసుకున్నారు. దీన్ని బట్టే ఇంగ్లీష్ మీడియం వారు సీరియస్ క్యాండిడేట్స్ ఎక్కువగా ఉన్నారని తెలుస్తుందని కమిషన్ తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక తెలుగు మీడియం ఆన్సర్స్ స్టాండర్డ్స్ అంటే వారి యొక్క ఆన్సర్స్ తక్కువ స్టాండర్డ్స్ ఉన్నాయని ఇక్కడ మరి దానివల్లే వారికి తక్కువ మార్కులు పడ్డాయి అంతే తప్ప తెలుగు మీడియం వారు తక్కువ సెలెక్షన్ అంటే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా తక్కువ పర్సెంటేజ్ సెలెక్ట్ అవుతున్నారని ఈ కమిషన్ తన ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక ర్యాండమైజేషన్ మోడరేషన్కి సంబంధించి గ్రూప్ 1లో అందరికీ కామన్ పేపర్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి మోడరేషన్ ఉండదని పేర్కొనడం జరిగింది. ఇక తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకు సేమ్ మార్క్స్ వేయడం జరిగింది. ఎలాంటి తెలుగు మీడియం వారి పైన ఎలాంటి వివక్ష అనేది ఎవాల్యుయేషన్లో ఏం జరగలేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక మోడల్ ఆన్సర్కి సంబంధించి మా ఆన్సర్ కీ అనేది అంటే గతంలో టీజీపీఎస్ ఇదే కమిషన్ మోడల్ ఆన్సర్ అంటే ఆన్సర్ కీ అనేది ఉండదు, కీవర్డ్స్ మాత్రమే ఉంటాయని పేర్కొనగా ఇప్పుడు సీల్డ్ కవర్లో అన్ని లాంగ్వేజ్లలో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి కీని మేము ప్రొడ్యూస్ చేస్తున్నామని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక థర్డ్ ఎవాల్యుయేషన్ సంబంధించి దాదాపు 1,40,000 పైన ఆన్సర్ స్క్రిప్ట్స్ సంబంధించి 5,558 ఆన్సర్ స్క్రిప్ట్స్ థర్డ్ ఎవాల్యుయేటర్కు వెళ్ళడం జరిగింది. దట్ ఇస్ మైనర్ 3.67% మాత్రమే. అక్కడ బార్కోడ్ లేదని అంటున్నారు కానీ వర్టికల్ బార్కోడ్ ఉంటుంది. ఆ వర్టికల్ బార్కోడ్ ద్వారా థర్డ్ ఎవాల్యుయేటర్ ఎన్ని మార్క్స్ వేశారో తెలియడం జరుగుతుందని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ఇంగ్లీష్ క్వాలిఫై కాని వారి మార్కులకు సంబంధించి అంటే అభ్యర్థులంతా చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటారు. వారు ఏంటంటే ఇంగ్లీష్ క్వాలిఫై కాకున్నప్పటికీ కూడా వారి మిగతా సబ్జెక్టులో వారి యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే వారికి అభ్యర్థులకు యూస్ఫుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో వారి యొక్క ఇంగ్లీష్ క్వాలిఫై కాని వారి మార్క్స్ను కూడా జిఆర్ఎల్లో పొందుపరచడం జరిగింది. మరి వాళ్ళ జిఆర్ఎల్లో ఇచ్చినంత మాత్రాన వారు ఫైనల్ సెలెక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ కావడం అనేది ఏముండదు. కేవలం జిఆర్ఎల్లో ఇచ్చినంత మాత్రాన
మరి సెలెక్ట్ కాని అభ్యర్థులకు వచ్చిన నష్టం ఏంటో కేవలం వారు ఇంగ్లీష్ క్వాలిఫై పొరపాటున ఇంగ్లీష్ క్వాలిఫై కాకుండా కూడా మిగతా సబ్జెక్టులో వారి పర్ఫార్మెన్స్ బాగుందా, వారు గ్రూప్ 1కు వారు కాంపిటెంట్ అవుతారా కాదా, లేదా వేరే కాంపిటేటివ్ ప్రిపేర్ కావాలా అనేది అభ్యర్థులు అవగాహనకు వస్తారన్న ఒక సదుద్దేశంతో మరి జిఆర్ఎల్లో వారి యొక్క మార్క్స్ను పొందుపరచడం జరిగింది. అంతే తప్ప వారు ఏదో ఫైనల్ సెలెక్షన్కు సెలెక్ట్ చేయడానికి కాదు. అలాంటి వారు ఎవరు కూడా ఫైనల్ సెలెక్షన్లో ఉండరని తన ఎక్స్ప్లెనేషన్లో పేర్కొనడం జరిగింది. ఇవి టీజీపీఎస్సీ తరపున వారు ఇచ్చినటువంటి చాలా ధీటుగానే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక అయితే ఇక్కడ మరి న్యాయమూర్తి స్వయంగా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది. స్వయంగా ఇప్పుడు పిటిషనర్స్ తరపు అదేవిధంగా టీజీపీఎస్సీ తరపున ఆర్గ్యుమెంట్సే కాకుండా న్యాయమూర్తి వారి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న సందర్భంగా టీజీపీఎస్సీ మాట్లాడుతున్నప్పుడు వారిని, అదేవిధంగా పిటిషనర్స్ అడ్వకేట్ మాట్లాడుతున్నప్పుడు వీరిని కూడా కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది. ముందుగా టీజీపీఎస్సీ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చే సందర్భంలో కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది. వాటిని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. టీజీపీఎస్సీని ఉద్దేశించి మీరు ఈ పలానా ఈ విధమైనటువంటి ఎవాల్యుయేషన్ ప్రాసెస్ జరుపుతున్నామని చెప్పారు కదా, మీరు అనుసరించినటువంటి ఎంటైర్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ను నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగిందా అని క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే ఈ ఎవాల్యుయేషన్ ఫస్ట్ ఎవాల్యుయేషన్, సెకండ్ ఎవాల్యుయేషన్, ఈ 15% డిఫరెన్షియేషన్ వస్తే థర్డ్ ఎవాల్యుయేషన్, ఇవన్నీ ఈ ఎంటైర్ ప్రాసెస్ను నోటిఫికేషన్లో ఏమైనా మీరు పేర్కొనడం జరిగిందా అని ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. తర్వాత అసలు ఈ ఆన్సర్స్ దిద్దడానికి 10 మార్క్స్ క్వశ్చన్కి 8 మార్కులు అయినా 7 మార్క్స్ అయినా, ఈ క్వశ్చన్ బిఫోర్ సమ్మర్ వెకేషన్స్ కంటే ముందు అడిగింది. ఏంటంటే మరి పలానా క్వశ్చన్స్ 8 మార్క్స్ వేయాలా, 6 మార్క్స్ వేయాలా, 2 మార్క్స్ వేయాలా అని తెలియడానికి ఏదైనా ఆన్సర్ కీ ఉందా, ఏమైనా మోడల్ ఆన్సర్ ఇవ్వడం జరిగిందా అంటే అప్పుడు టీజీపీఎస్ నుంచి ఎలాంటి ఆన్సర్ కీ అనేది ఉండదు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్సే పేపర్ దిద్దుతారని చెప్పి మళ్ళీ ఇప్పుడేమో ఆన్సర్ కీని మీకు సీల్డ్ కవర్లో ప్రొడ్యూస్ చేయడం జరిగిందని వారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక తెలుగు మీడియానికి ఆ ప్రత్యేకమైనటువంటి స్పెసిఫిక్ ఆన్సర్ కీ ఇచ్చారంటే వాళ్ళు అంతకుముందే ఇలాంటి ఆన్సర్ కీ లేదని పేర్కొనడం జరిగింది. తెలుగు మీడియానికి స్పెషల్ ఆన్సర్ కీ ఇచ్చారంటే ఆ క్వశ్చన్ చేయడం జరిగింది టీజీపీఎస్సీని. అంటే నాకు అవగాహన ఉంది, సమ్మర్ హాలిడేస్ కంటే ముందు తెలుగు మీడియం ఇప్పుడు పిటిషనర్స్ అడ్వకేట్ అంటే నేను నిర్ధారణకు రాలేదు కానీ పిటిషనర్స్ అడ్వకేట్ ఏమంటున్నారంటే ఇంగ్లీష్ మీడియంలోనే కీ రూపొందించి దానినే ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మరి తెలుగు మీడియానికి సపరేట్ ఆన్సర్ కీ ఇచ్చారా లేదా అని క్వశ్చన్ చేయడం జరిగింది. మరి తెలుగు మీడియం పేపర్స్ దిద్దిన వారు, ఎవాల్యుయేషన్ చేసిన వారు తెలుగును ఫ్లూయెంట్గా అండర్స్టాండ్ చేసుకోగలరా? తెలుగు మీడియం పేపర్లు దిద్దిన వారు తెలుగులో ఫ్లూయెంట్గా మాట్లాడగలరు, తెలుగును ఫ్లూయెంట్గా అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం ఉన్నవారా కాదా, మరి ఎవరు దిద్దారని ఒక క్వశ్చన్ చేయడం జరిగింది. తర్వాత తెలుగు మీడియం వారు ఎందుకు తక్కువగా సెలెక్ట్ అయ్యారు అంటే పిటిషనర్స్ అంటున్నారు తెలుగు మీడియం వారికి తక్కువ మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఎన్నో పిటిషన్లు పడ్డాయి గ్రూప్ 1 పైన, వేరే ఆస్పెక్ట్స్, వేరే అంశాలపైన వాళ్ళు రైజ్ చేస్తూ పిటిషన్లు వేయడం జరిగింది. కానీ అన్ని పిటిషన్లలో ఉన్న కామన్ అంశం ఏంటంటే తెలుగు మీడియానికి తక్కువ మార్కులు పడ్డాయి, తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు పడ్డాయి, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువ సంఖ్యలో సెలెక్ట్ అయ్యారు. మరి కారణం ఏంటో వారికి తెలియదు, నాకు తెలియదు. మరి ఎందుకు తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎందుకు సెలెక్ట్ కావడం జరిగిందని టీజీపీఎస్సీ ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా క్వశ్చన్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో పిటిషనర్స్ ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా కూడా పిటిషనర్స్ వైపు కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది గౌరవ న్యాయమూర్తి గారు. రెస్పాండెంట్ అడ్వకేట్స్ అంటున్నారు అసలు మీరు ఎలాంటి మీ పిటిషన్లు అసలు అర్హతగానే లేదని అంటున్నారు. అంటే అసలు మీరు ఎలాంటి వివరాలు అనగా హాల్ టికెట్ నెంబరు, మీకు ర్యాంక్స్, మార్క్స్ ఎక్కడ కూడా ప్రొడ్యూస్ చేయలేదంటున్నారు. మరి ఎందుకు చేయలేదంటే ఇప్పుడు రచనారెడ్డి గారు పలానా పేజీలో అన్ని ఆన్సర్ షీట్స్ దాదాపు ఒక 100 పేజీలో అభ్యర్థుల యొక్క మార్క్స్, ఆన్సర్ షీట్స్, మార్క్స్, హాల్ టికెట్ నెంబర్స్, ర్యాంక్స్ అన్నీ వివరాలు పొందుపరచడం జరిగిందని పేర్కొనడం జరిగింది. మరి ఇప్పుడు కమిషన్ అంటుంది వాళ్ళందరూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్సే అని అంటారు, మరి మీరేమో కాదని అంటున్నారు. మరి వాళ్ళంతా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్సే కదా, మరి మీరు ఎలా అంటున్నారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాదని? వాళ్ళు కమిషన్ అంటుంది కదా అందరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్నే వాళ్ళు తెలుగులో దిద్దాల్సిన సామర్థ్యం ఉందని అంటున్నారు కదా అని ఒక క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక
మన సురేందర్ రావు గారు ఆన్సర్ షీట్స్ పైన ఎలాంటి మార్కింగ్ లేకుండా ఎలా ఎవాల్యుయేషన్ జరిగిందని ఎలా చెప్పగలుగుతామని వాదన వినిపిస్తున్నప్పుడు ఇది 10th ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ లాగా ఆన్సర్ షీట్స్ పైన మార్కింగ్ వేసుకుంటూ పోతే కొన్ని వేలాది పేపర్లు ఉంటాయి, ఎలా వేసుకోవడం సాధ్యమేనా అని ఒక క్వశ్చన్ న్యాయమూర్తి గారు క్వశ్చన్ చేయడం జరిగింది. అదేవిధంగా దెర్ ఈజ్ ఎనీ సిస్టమేటిక్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఇన్ అవర్ కంట్రీ, అంటే ఈ సెకండ్ ఎవాల్యుయేషన్ థర్డ్ ఎవాల్యుయేషన్ ఈ ప్రాసెస్ ఇట్లా ఎవాల్యుయేషన్ చేయడం సరైన పద్ధతి కాదని పిటిషనర్స్ తరపు అడ్వకేట్స్ అంటుండగా, అంటే నాకు తెలియక అడుగుతాను, దెర్ ఈజ్ ఎనీ సైంటిఫిక్ సిస్టమేటిక్ సైంటిఫిక్ ఎవాల్యుయేషన్, ఇది సైంటిఫిక్ ఎవాల్యుయేషన్, ఈ విధమైనటువంటి ఎవాల్యుయేషన్ సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ సిస్టమేటిక్ ఎవాల్యుయేషన్ అనే ప్రాసెస్ మన దేశంలో ఎక్కడైనా ఉందా అని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇవన్నీ పిటిషనర్స్ తరపు అదేవిధంగా మరి కమిషన్ తరపు అడ్వకేట్ల యొక్క ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా ఈ అంశాలన్నీ చర్చకు రావడం జరిగింది. ఇక గౌరవ న్యాయమూర్తి గారు ఇవన్నీ అంశాలు సుదీర్ఘంగా విని మరి ది సబ్జెక్ట్ ఈజ్ రిజర్వ్డ్ అని చెప్పి మరి మండే రోజు ఈ గ్రూప్ 1కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ను కంక్లూడ్ చేయడం జరిగింది. ఇక మరి నా అంచనా ప్రకారం ఒక వారం నుంచి 15 రోజులు, కనీసం ఒక వారం నుంచి 10 రోజులైనా మరి జడ్జిమెంట్కు తీసుకునే అవకాశం ఉందని. అంతేకాకుండా న్యాయమూర్తి గారు ఒక సందర్భంలో రచనారెడ్డి గారు వాదనలు వినిపిస్తున్న సందర్భంలో మీరు మళ్ళీ చెప్పిన అంశాలు రిపీట్ చేయకండి, నేను ఆర్డర్ పాస్ చేసే ముందు ప్రతి అంశాన్ని కూలంకుషంగా ప్రతి లైన్ను చదివి ఆర్డర్ పాస్ చేస్తానని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం మరి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక వారం నుంచి 10 రోజులలో ఈ జడ్జిమెంటు వచ్చే అవకాశం ఉంది. మరి ఈరోజు సండే కావున మరి నెక్స్ట్ వీక్లో కొందరు మరి మండే రోజు అంటే రేపే జడ్జిమెంట్ వస్తుందని అక్కడక్కడ అంటున్నారు. చూద్దాం మరి ఎంత త్వరగా వస్తే అంత మంచిదే కదా. ఇక మరి జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుందంటే మనం చెప్పలేము, ఎందుకంటే న్యాయమూర్తి గారు పిటిషనర్స్ తరపు ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు అదేవిధంగా కమిషన్ వివరణ ఇచ్చేటప్పుడు రెండు వైపులా సమానంగా వినే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక న్యాయమూర్తి గారి యొక్క ఫేస్ రీడింగ్ని బట్టి మనము చెప్పలేము, ఎందుకంటే రెండు వైపులా సమానంగా వినే ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఎటువంటి జడ్జిమెంట్ వస్తుందో మనం చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే చూద్దాం మరి ఇక 2-3 డేస్లో మనకు జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి ఏ విధమైన జడ్జిమెంట్ వస్తుందో పరిశీలిద్దాం. ఇక వీడియోని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మన ఛానల్లో అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది.